అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాడు మనల్ని ఏదో ఒకటి ఎందుకు అడిగాడు? కైవల్యాద్యాశిషాంపతి, కైవల్యంతో సహా అన్ని కోరికలను తీర్చగలిగినటువంటి ఆయన మన దగ్గరికి మనిషిని పంపించాడంటే మనల్ని ఏదో హెచ్చరిక చేస్తున్నట్లే కదా, మనకేదో అవకాశం ఇస్తున్నట్లే కదా. దాన్ని మనం కనిపెట్టాలి కదా, కనిపెట్టలేకపోయాం. నిజానికి ఈశితవ్యై కిం అస్మాభి ఈశస్య, ఆయనేమో పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు, అన్ని రకాల కోరికలను తీర్చగలిగినటువంటి ఈశ్వరుడు. ఆయన ముందు మనం ఎంత పరమాణువుల కింద కూడా రాము. ఆయన పాలనలో మనం ఉన్నాము. ఆయన పాలనలో మనం ఉండి మనకేమీ పూర్తిగా పూర్ణ కామత్వం అనేది లేక, అంటే నాకు అన్ని కోరికలు తీరిపోయినాయి, నేను కోరుకోవాల్సింది ఏమీ లేదు అనే పరిస్థితి లేక, నాకు స్వర్గం కావాలి, మరొకటి కావాలి, అధికారం కావాలి, పదవి కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని ఏవేవో కోరికలతో ఆయన్ని వేడుకుంటూ ఆయన ద్వారా ఆ కోరికల్ని తీర్చుకోవాలని అనుకుంటున్నాము. ఆయన ద్వారా కోరికలు తీర్చుకునే వాళ్ళం మనమే అయినప్పుడు మనల్ని ఏదో అన్నం అడగటం ఏంటి? ఆయన ఎక్కడ కుదరదు కదా. అలా కుదరని మాట మాట్లాడిన సందర్భంలో ఆ మాట్లాడిన వాడు గనక సర్వజ్ఞుడైతే ఆయన మాటల్లో ఏదో హెచ్చరిక ఉంది అని మనం గమనించాలి కదా, గమనించలేకపోయాం. ఈశస్య ఏతద్ విడంబనం, సర్వేశ్వరుడైన వాడు, సమర్థుడైన వాడు, ఆయనే అన్నీ ఇవ్వగలిగిన వాడు మనల్ని అడుగుతున్నాడు అంటే ఆయన ఏదో నాటకం ఆడుతున్నాడు, ఆ నాటకాన్ని మనల్ని గుర్తించమంటున్నాడు అని మనం ఏదో చేయాలి కదా, కనిపెట్టాలి కదా, కనిపెట్టలేకపోయాము.